జై హింద్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సోల్జర్ లైఫ్. ఎస్ఎస్సి జీడీ ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు కలిసే ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేను కేటగిరీ వైజ్ చెప్తాను ఎన్ని మార్క్స్ అయితే క్వాలిఫై అవుతారనే దాని గురించి ఒకసారి నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి అయితే 25% అండి. 25% అంటే 40 మార్క్స్కి ఎంత టోటల్ ఎంత నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేశాను. 80 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి 2 మార్కులు. నెగిటివ్ మార్క్స్ కూడా చెప్పాను 0.25 గురించి అయితే. అంటే 4 క్వశ్చన్ తప్పిపోతే కానీ 1 మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. సో 160 మార్క్స్లో మనకు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 25% అంటే 40 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. అలాగే SC/ST వాళ్ళకి వచ్చేసి 20% అంటే 32 మార్క్స్ వస్తే పాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే యూఆర్ వాళ్ళకి వచ్చేసి అయితే 30% అండి. 30% అంటే మనకు వచ్చేసి 48 మార్క్స్ అయితే వస్తే క్వాలిఫై అవుతారు. జస్ట్ నేను క్వాలిఫై మాత్రమే చెప్తున్నాను, జాబ్ వస్తుందని కాదు. ఇది ఒక్కసారి అయితే గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మార్కులు ఇవే కదనేసి అన్న జాబ్ వస్తుందని చెప్పారని అయితే అనుకోకండి. ఇది జస్ట్ వచ్చేసి క్వాలిఫై మాత్రమే, ఓకేనా? ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈసారి కొంచెం కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువనే ఉండబోతుందనేసి నేను చెప్పబోతున్నాను. ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మనకి ఈ స్టెప్స్ వచ్చేసి మొత్తం తెలిసింది కదా. జీడీ ప్రాసెస్ వచ్చేసి అంటే 4 స్టెప్లు అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి PET/PST అంటే మనకు ఈవెంట్ అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు మెడికల్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ తర్వాత మనకు ఫైనల్ మెరిట్ అయితే రావడం జరుగుతుంది. సో కాంపిటీషన్ ఉండబోతుంది కాబట్టి మంచి శ్రద్ధగా కూర్చొని చదవండి. ఆరామ్సే మీ జాబ్ అయితే కొట్టుకొని వెళ్ళిపోండి, ఓకే? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. లేదా నాకు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను స్క్రీన్లో ప్లే చేస్తాను. దానికి డైరెక్ట్ మెసేజ్ కూడా చేయండి. 100% రిప్లై ఇస్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఎనీ టైం చేసినా ఎప్పుడు చేసినా నేను రిప్లై అయితే 100% ఇస్తాను. ఇది ఒకసారి గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఈ వీడియో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి.